స్థానిక సంస్థ ఎన్నికలు కూడా, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు కొంత ముందొచ్చే సూచనలు స్పష్టంగా అవపడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ఎలక్షన్ షెడ్యూలు 9వ తారీఖు నుంచి 15వ తారీఖు ఫిబ్రవరి వరకు ఏ రోజైనా రావచ్చు. ఆ నుంచి 45 రోజుల్లో తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 13 నుంచి 14 సీట్లు గెలవబోతున్నాము. నల్గొండ పార్లమెంట్ స్థానాన్ని 3 లక్షల మెజారిటీతో గెలవబోతున్నాము. ఏ మ్యాండేట్ పైన ప్రజలకు ఇచ్చిన ఏ మ్యాండేట్ అయితే మేము ఇచ్చినామో, మాట ఇచ్చినామో, అధికార పార్టీ వాళ్ళు ఆతృత పడనవసరం లేదు. అసలు మేము సరిగ్గా ప్రమాణ స్వీకారం అయిందో లేదో, ఏం చేసినాడు అసలు ప్రమాణ స్వీకారం అయ్యి ఇల్లు ఎక్కడుంది, ఆఫీస్ ఎక్కడుంది, పిఏడు దూరం ఏమైంది ఏమంటారు వాళ్ళు. అవునా కదా? సో రాష్ట్రాన్ని కొల్లగొట్టిండ్రు. ఇక్కడున్నాయన ఇక్కడ, అక్కడున్నాయన రాష్ట్ర వ్యాప్తంగా. విలేకరు మిత్రులు వివరంగా రాయాలి. మీరు రాష్ట్రంలో వస్తుంది ఈ విషయం చెప్తే నేను మా చేస్తున్నా, రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడున్న కార్యకర్తలు కూడా గమనించాలి. జూన్ 2, 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు. ఆ రోజుకి 60 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం ఉన్న తెలంగాణకి మన భాగంగా అప్పు 70,000 కోట్లు వచ్చింది. ఇంత మొత్తం అందరి మీద అప్పు 70,000 కోట్లు. 60 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలంగాణకి. మొన్న శాసనసభలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైట్ పేపర్లో మన రాష్ట్ర అప్పు 6,70,000 కోట్లు. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. 60 ఏళ్లలో 70,000 కోట్ల అప్పు అయితే 10 ఏళ్లలో 6 లక్షల కోట్ల అప్పు, 10 రెట్లు చేసింది. మరి ఎక్కడ పోయినంటే అన్నిటికీ కక్కుర్తి, స్వాహ. అందరూ బాగుపడ్డరు, టిఆర్ఎస్ పార్టీల ప్రజలు మాత్రం బాగుపడలేదు. మీకు ఒక లెక్క చెప్తా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు, అసలు ఇది ఎంత తప్పు అయితే నాకెందుకు అని టీకా అనుకోవచ్చు. ఆయన కొడుకు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ కాబట్టి, వెంకటరెడ్డి అనుకోవచ్చు, ఆయన జీతం వస్తుంది అనుకోవచ్చు, వేరు అనుకోవచ్చు. కానీ ఏనండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇప్పుడు ఈ అప్పు ఎట్లా పుట్టింది కేసీఆర్కి? మన జీవితాలు, మన పిల్లల జీవితాలు, వాళ్ళ పిల్లల జీవితాలు అందరినీ తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిండు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు సగటున మన ఒక్కొక్కరి మీద ఉన్న అప్పు 20,000 రూపాయలు. ఈరోజు సగటున ఒక్కొక్కరి మీద ఉన్న అప్పు సుమారు 2 లక్షల రూపాయలు. గుర్తుపెట్టుకోండి, 10 ఏళ్లలో మన మీద ఉన్న అప్పుని కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళు మాత్రం జేబులు నింపుకున్నారు. జనం మీద మాత్రం అప్పులు వదిలిపెట్టిపోయారు. ఇప్పుడు వీరారెడ్డి, నరసింహరెడ్డికి ఏం పర్వాలేదు, బాగానే ఉన్నారు. కానీ సామాన్య పరిస్థితి ఓకే. మరి భాస్కర్ రెడ్డి నా అసలు ఏం కావాలి, మేము గోవిందరెడ్డి ఏం కావాలి? ఈ విధంగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి జనాన్ని ముంచేసిండ్రు, సర్వనాశనం చేసిన రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన టీఆర్ఎస్.